ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించడం సాఫ్ట్వేర్ ఉద్యోగుల పాలిట సరికొత్త విరామం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. చంద్రబాబు తప్పుడు పనికి 60 మందికి పైగా చనిపోయారు. తుఫాన్ వస్తుందని ముందే చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదు. బాబుపై కేసు ఎందుకు పెట్టరని సూటిగా ప్రశ్నించిన వైఎస్ జగన్. శిశుపాలుడిలా చంద్రబాబు తప్పులు బయటపడతాయి. సూపర్ 6 హామీలు ఇప్పుడు మోసమని తేలాయి. పాలన గాలి కుదిరేసి రెడ్ బుక్ పైనే బాబు దృష్టి పెట్టారని వైఎస్ జగన్ ఫైర్. మాజీ ఎంపీ నందిగం సురేష్ కు వైఎస్ జగన్ పరామర్శ. గుంటూరు జైల్లో నందిగం సురేష్ కు ధైర్యం చెప్పిన వైఎస్ జగన్ అన్ని విధాలా పార్టీ అండగా ఉంటుందని భరోసా. వైఎస్ఆర్సీపీ నేత సాంబిరెడ్డిని పరామర్శించిన వైఎస్ జగన్. టీడీపీ నేతల దాడిలో గాయపడ్డ ఈదా సాంబిరెడ్డి. గుంటూరులో వైఎస్ జగన్ కు అడుగడుగున జనం నీరాజనం. అభిమాన నేతను కలిసేందుకు పోటీపడ్డ యువత. వైఎస్ జగన్తో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డ ఫ్యాన్స్. జననేత నుంచి ఆశీర్వాదం తీసుకుని మురిసిపోయిన అభిమానులు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే తప్పుడు కేసులు, రాజకీయ కక్ష తీర్చుకునేందుకే కూటమి సర్కార్ పనిచేస్తోందన్న మోదుగుల వేణుగోపాల్. హోంమంత్రి అనితకు మాజీ ఎంపీ సురేష్ భార్య సవాల్. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో ఆధారాలు చూపాలి. హోంమంత్రి తన బిడ్డలపై ప్రమాణం చేయగలరా అంటూ సూటి ప్రశ్న. చెరువులను చెరబట్టిన వారికి చెరసాల తప్పదు. ఎఫ్టీఎల్ పరిధిలో ఆక్రమణలు నేలమట్టం చేస్తాం. ఆక్రమణల కూల్చివేతపై వెనక్కి తగ్గేదే లేదన్న సీఎం రేవంత్. తెలంగాణ పోలీస్ అకాడమీలో పాసింగ్ అవుట్ పెరేడ్. కొత్తగా 547 మంది ఎస్ఐలు. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్. తెలంగాణ సీఎం రేవంత్తో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ భేటీ. సీఎంఆర్ఎఫ్ కు 1 కోటి విరాళం ఇచ్చిన పవన్ కళ్యాణ్. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయండి. అసెంబ్లీ కార్యదర్శిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ్, కౌశిక్ రెడ్డి. సాయంత్రం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి. ప్రధాని మోదీ కేంద్ర మంత్రులను కలిసే ఛాన్స్. వరద నష్టంపై కేంద్రాన్ని తక్షణ సాయం కోరనున్న రేవంత్ రెడ్డి. కొవ్వూరు మార్చురీ వద్ద రోడ్డు ప్రమాద బాధితుల ధర్నా. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్. దేవరపల్లి రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. ప్రభుత్వం ఆదుకోవాలన్న వైఎస్ జగన్. పల్నాడు జిల్లా బ్రాహ్మణపల్లిలో టీడీపీ నేతల వీరంగం. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ షేక్ మబూపై దాడికి యత్నం. మబు ఇంటికి గురజాల సోషల్ మీడియా ఇన్ఛార్జి వచ్చాడని ముట్టడి. ఫోన్ చేసినా పట్టించుకోని పోలీసులు. వరద సహాయక చర్యల్లో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే బోటు రాజకీయం. బరాజును ఢీకొట్టిన ఆ 2 బోట్ల సంగతి తేల్చని ప్రభుత్వం. ఆ 2 బోట్లపై విచారణ జరపని పోలీసులు. వరదల నష్టం అంచనాపై తెలంగాణలో కేంద్ర బృందం పర్యటన. క్షేత్రస్థాయి పర్యటన కోసం జిల్లాలకు సెంట్రల్ టీం. వాల్మీకి కుంభకోణంలో బీఆర్ఎస్ చెప్పిందే నిజమైంది. వాల్మీకి స్కామ్ పైసలే కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో వాడిందని కేటీఆర్ ఆరోపణ. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు చీరా గాజులు పంపుతున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలు దమ్ముంటే రాజీనామా చేయాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. హైదరాబాద్ గచ్చిబౌలిలో రేవ్ పార్టీ భగ్నం. గంజాయి, మద్యం స్వాధీనం చేసుకున్న ఎస్ఓటీ పోలీసులు. గెస్ట్ హౌస్లో రేవ్ పార్టీ నిర్వహించిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 14.2 అడుగులకు చేరిన నీటి మట్టం. 13,37,000 క్యూసెక్ల నీరు సముద్రంలోకి విడుదల. రాజ్ వద్ద కొనసాగుతున్న 2వ ప్రమాద హెచ్చరిక. జలదిగ్బంధంలో చింతూరు ఏజెన్సీ. విలీన మండలాలను చుట్టుముట్టిన శబరి, గోదావరి నదులు. మూకునూరు వద్ద రహదారిపై సోకిలేరు వరద ప్రవాహం. చింతూరు, విఆర్పురం మండలాల మధ్య రాకపోకలు బంద్. శ్రీశైలంలో అక్టోబర్ 3 నుంచి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు. ఏర్పాట్లపై సన్నాహక సమావేశం ఏర్పాటు చేసిన దేవస్థానం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలకు పొంగుతున్న వాగులు. రామన్నగూడెం, పుష్కర్ ఘాట్ వద్ద పెరుగుతున్న నీటి మట్టం. సూర్యాపేట జిల్లా చింతలపాలెంలో పెట్రోల్లో నీళ్లు. బంకు వద్ద ఆందోళనకు దిగిన వినియోగదారులు. 10 ఏళ్లలో భారత ప్రజాస్వామ్యం విచ్ఛిన్నమైంది.
అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్. విచ్ఛిన్న శక్తులకు అండగా నిలవడం రాహుల్కు అలవాటుగా మారింది. రాహుల్పై మండిపడ్డ కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మసీదు నిర్మాణానికి వ్యతిరేకంగా సిమ్లాలో ఆందోళనలు, పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు, బ్యారికేడ్లు దూకి వెళ్లేందుకు యత్నం, వాటర్ క్యానన్లు ప్రయోగించిన పోలీసులు. లాల్ బాద్షా గణేశుడి దర్శనం కోసం పోటెత్తిన జనం, పలు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తులు. లాల్ బాద్షా గణేశుడిని దర్శించుకున్న ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కుటుంబ సభ్యులతో కలిసి విఘ్నేశుడికి ప్రత్యేక పూజలు. కోల్కతాలో కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల ఆందోళనలు, ఆర్జీకర్ ఆసుపత్రి ఎదుట రాత్రి పగలు తేడా లేకుండా నిరసనలు, అత్యాచార ఘటనపై ప్రభుత్వం స్పందన సరిగ్గా లేదని ఆరోపణలు. వారణాసిలో తగ్గిన గంగానది ప్రవాహం, ఘాట్లన్నీ బురదమయం, శుభ్రం చేసే పనిలో సిబ్బంది నిమగ్నం. స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి పగుళ్లు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం, కేసు నమోదు చేసిన కెవాడియా పోలీసు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సురేష్ గోపి, సతీ సమేతంగా మొక్కులు చెల్లించుకున్న కేంద్ర మంత్రి. ఇరాన్కు వెళ్లే అన్ని విమాన సేవల్ని రద్దు చేసిన బ్రిటన్, యూకేలో ఇరాన్ విమానాలు ఎగరకుండా చర్యలు, రష్యాకు ఇరాన్ క్షిపణుల్ని సరఫరా చేయడంతో ఆంక్షలు. 22 అంతస్తుల భవనం క్షణాల్లో నేలమట్టం, అమెరికా లూసియానాలో 15 సెకండ్లలో కూల్చేసిన అధికారులు. బుడాపెస్ట్ వేదికగా ప్రతిష్టాత్మక 45వ చెస్ ఒలింపియాడ్, భారత ప్లేయర్లపై భారీ అంచనాలు, ఈసారి పతకాలు ఖాయమంటున్న నిపుణులు. నా విషయంలో అనేక రాజకీయాలు నడిచాయి, నాతో తెలియకుండానే పీటీ ఉషా ఫోటోలు తీసుకున్నారు, మనసు విరిగిపోయి రెజ్లింగ్ నుంచి వైదొలిగినన్న వినేష్ పొఘాట్. బాలీవుడ్ నటి మలైకా అరోరా తండ్రి ఆత్మహత్య, టెర్రస్ పై నుంచి దూకి సూసైడ్ చేసుకున్న అనిల్ అరోరా ఇంట్లో లభించిన సూసైడ్ నోట్, ముంబై పోలీసులు దర్యాప్తు. ఐఫా వేడుకలకు హోస్ట్గా షారుఖ్ ఖాన్, కరణ్ జోహర్తో కలిసి సందడి చేయనున్న కింగ్ ఖాన్. నన్ను సంప్రదించకుండానే మా ఆయన విడాకులు ప్రకటించారు, జేఎం రవి భార్య ఆర్తి సంచలన ఆరోపణలు, ఇప్పటికీ కూర్చుని మాట్లాడేందుకు సిద్ధమన్న జేఎం రవి భార్య. భారీగా ధర తగ్గిన టాటా ఎలక్ట్రిక్ వెహికల్స్ ధరలు, నెక్సాన్ ఈవీ, పంచ్, టియాగోపై దాదాపు 3 లక్షల వరకు తగ్గింపు. లాభాల్లో దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు, ఈవీ కార్ల ధరల తగ్గింపుతో టాటా షేర్లు పతనం. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు, అంతర్జాతీయ పరిణామాలతో క్రమంగా పెరుగుతున్న డిమాండ్.